అమరావతిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై జరిగిన నియోజకవర్గ కూటమి నాయకుల ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవి గారు, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు, ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్య నాయకులకు పలు సూచనలు చేసిన మంత్రి, ఎమ్మెల్యేలు. సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకులు నల్లపాటి రాము గారు, కేకే చౌదరి గారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న 7,200 మంది ఎమ్మెల్సీ ఓటర్లకు ప్రతి 30 మందికి ఒక వాలంటీర్ను నియమించి ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామన్న ఎమ్మెల్యే. ప్రతి ఓటరుకు ఓటు యొక్క ప్రాధాన్యత తెలియజేసి కూటమి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా చూడాలన్న ఎమ్మెల్యే. ప్రభుత్వ పనితీరుకు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక రెఫరెండంగా భావించి కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్న ఎమ్మెల్యే. నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన సమస్యలు చెప్పగానే ఇన్ఛార్జి మంత్రి వారి శాఖకు సంబంధించిన 2.5 కోట్ల రూపాయల మెటీరియల్ పంపి రైతుల సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే.